వెల్కమ్ టు మై ఛానల్. సో టుడే మనం చేసుకోబోయే రెసిపీ ఏమొచ్చి బటర్ చికెన్ అండి. సో ఇది చాలా ఫుల్గా ఎమ్మీగా ఉంటుంది. సో ఇది మీరు కంపల్సరీ ట్రై చేయండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఫస్ట్ ఇంగ్రీడియంట్ చికెన్ అండి. ఇది ఏమొచ్చి 1/2 kg చికెన్ అండి. మంచిగా నీట్గా పసుపుతో వాష్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను. దాని తర్వాత సాల్ట్, చిల్లీ పౌడర్, టర్మరిక్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కర్డ్ అండి. ఇవే ఇంగ్రీడియంట్స్. ఇంకా చికెన్ బోన్లెస్ అయితే బెటర్ అండి, బోన్ ఉన్న కూడా పర్లేదు. సో ఇప్పుడు ఫస్ట్ ఏమొచ్చి మనం ఇందులోని 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నామండి. అండ్ 1/2 tablespoon టర్మరిక్ అండ్ 1 tablespoon చిల్లీ పౌడర్ అండి. కరెక్ట్ 1 tablespoon తీసుకోండి. అండ్ 1 tablespoon సాల్ట్. ఇంకా కొంచెం చిల్లీ పడుతుంది. 2 tablespoons 1.5 tablespoon అండి చిల్లీ పౌడర్. సాల్ట్ కూడా సేమ్ క్వాంటిటీ. అండ్ ఇప్పుడు కర్డ్ అండి. ఇది 2 tablespoons. అండ్ ఇప్పుడు మనం దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా దీన్ని మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 15 minutes to 20 minutes మ్యారినేట్ చేయాలి. 1 full లెమన్ అండి. ఫుల్ లెమన్ 2 పీసెస్గా కట్ చేసుకున్నా. సో దీన్ని మనం ఇప్పుడు ఇందులో వేయాలండి. సెకండ్ లెమన్ అండి. ఈ రెండు మంచిగా స్క్వీజ్ చేసుకోవాలి. లెమన్ స్క్వీజ్ చేస్తాం కదండి, దీన్ని మిక్స్ చేసుకోవాలి. మీరు చికెన్ కడిగినప్పుడు అసలు వాటర్ ఉండకుండా చూసుకోండి, లేకపోతే ఫుల్ జార్గా అయిపోతుంది. సో ఈ లెమన్ని మంచిగా మిక్స్ చేసుకొని పీసెస్ అన్నిటికీ మ్యాగ్నేట్ అయ్యేటట్టు చూడాలి. మనం మంచిగా మిక్స్ చేస్తాం కదా, ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి. సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ అయితే ఒక 30 minutes అలాగండి. డబుల్ డోర్ డీప్ ఫ్రిడ్జ్ అయితే ఒక 15 minutes to 20 minutes అంత చాలండి. సో ఇప్పుడు మనం 2 big size ఆనియన్స్ అండి. ఇది 1/2 kg కండి ఆనియన్స్. సో వీటిని మనం ఇలా మధ్యలో చాప్ చేసి ఇలా క్లీన్ చేసిన ఆనియన్స్ అండి ఇవి. దీన్ని మనం పొడుగ్గా కోసుకోవాలి. ఇంకా టమాటాని కూడా సేమ్ ఇలాగే హాఫ్ కట్ చేసి పొడుగ్గా కోసుకోవాలి. సో ఇప్పుడు మనం టమాటో స్ట్రైట్గా కోసుకున్నాం చూడండి. హాఫ్ కోసి దాంతో స్ట్రైట్గా కోసాను. ఆనియన్స్ కూడా సేమ్ అలాగే కోసాను. ఇవి వెల్లుల్లి అండి. ఇవి ఒక 8 అండి. ఇలా ఒలుచుకొని నీట్గా పీల్ చేసుకొని ఉంచుకోవాలి. గ్రీన్ చిల్లీ అండి. ఇది ఒక 3 గ్రీన్ చిల్లీస్ రౌండ్గా కోసాను. సో ఇప్పుడు ప్యాన్ ఆన్ చేసుకొని హీట్ చేసుకోవాలండి. అంత లోపల మనం మ్యారినేట్ చేసింది అయిపోయి ఉంటుంది. 15 minutes అయ్యింది. సో ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకుని రెడీగా ఉంది. ఇప్పుడు మనం ఈ కళాయిలోను కొంచెం ఆయిల్ వేయాలి. సో ఇప్పుడు వాటర్ అంతా పోయింది కదా, ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఒక 2 tablespoons ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ మ్యాగ్నేటెడ్ చికెన్ అందులో వేసుకోవాలి. కావాలంటే మీరు ఫుడ్ కలర్ వేయచ్చండి, అది హెల్త్కి బాగోదని నేను వేయలేదు. సో ఇప్పుడు మీరు కొంచెం చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోండి.
నేను తీసుకున్న క్వాంటిటీలో ఆల్రెడీ హాఫ్ వేసానండి. సో హాఫ్ వేసినందువల్ల నేను హాఫ్ ఫ్రై చేస్తున్నాను. మరి కావాలంటే అంతా ఒకసారి వేసి ఫ్రై చేయొచ్చు. ఇప్పుడు ఈ బటర్ చికెన్ మనకి రోటీస్తో బాగుంటుంది, రైస్తో బాగుంటుంది, పుల్కాస్, నాన్స్ అన్నిటితో బాగుంటుంది. పంజాబీస్ ఎక్కువ వాటితో ప్రిఫర్ చేస్తారు. సో ఇంకా చాలా వాటితో బాగుంటుంది, కానీ ఇవి బెస్ట్ కాంబినేషన్స్. ఇంకా మనకి ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ కావాల్సినవి ఏమొచ్చి మళ్ళీ చిల్లీ పౌడర్ అండి. మళ్ళీ కావాలి చిల్లీ పౌడర్. ఇది కాజు అండి, ఇదిగోండి కాజు. హోల్ గరం మసాలా అండి, ఇదిగోండి దాల్చిన చెక్క, ఇది అనాస పువ్వు, ఇది మరాఠీ మొగ్గ, ఇంకా ఓనాలు క్లవ్స్, ఇంకా కొరియాండర్ పౌడర్ అండి, బటర్ అండి, బటర్, కొంచెం కస్తూరి మేతి, ఇంకొంచెం సాజీరా అండి. ఇది సాజీరా కొంచెం కావాలి. ఇవన్నీ రెడీగా ఉంచుకోవాలండి. సో ఇవన్నీ రెడీగా ఉంచుకుంటే మనం బేబీగా మన కర్రీ అయిపోతుంది. ఇంకో ఇంగ్రీడియంట్ ఏమొచ్చి ఫ్రెష్ క్రీమ్ అండి. ఇది ఉన్నా లేకపోయినా ఏం అవ్వదు. ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే మేగడ్ ఉన్న దాన్ని లైట్గా గ్రైండ్ చేసి మీరు కర్రీలో వేసుకోవచ్చు. ఇగోండి నా ఫస్ట్ ట్రిప్ ఏమొచ్చి ఇలాగ అయింది. ఇలా కుక్ చేసుకోవాలి, పీస్ మంచిగా ఫ్రై అవ్వాలి. దాని తర్వాత ఇదిగోండి సెకండ్ ట్రిప్ వేసాను. ఇది ఇంకా కుక్ అవుతుంది. కుక్ అయ్యాక అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూపిస్తాను. ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదండి చికెన్. ఇప్పుడు మన మిగిలిపోయిన ఆయిల్లోని కొంచెం బటర్ అండి, కొంచెం బటర్ వేసి ఆనియన్స్ వేయాలి. ఫస్ట్ అన్ని ఆనియన్స్, ఇంకా క్లోవ్స్ అండి ఇవి వేసేది, ఇంకా హోల్ గరం మసాలా అండి. చెప్పాను కదా, దాల్చిన చెక్క, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, ఇంకా క్లోవ్స్, ఇవన్నీ వేసేది. సో ఫస్ట్ వీటిని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇంకా ఇగోండి ఆకు అండి, బిర్యానీ ఆకు అంటారు దీన్ని. ఇవి కూడా వేయాలి. ఉల్లిపాయ ఇలా వేగాలండి. ఇలా వేగాక ఉల్లిపాయ మన టమాటాలు కోసుకున్నాం కదండి, అవి వేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ పక్కన పెట్టుకోవాలి, అప్పుడే వేసుకోవాలి. సో టమాటాలు వేసి ఒకసారి ఇలా తిప్పేసి మూత పెట్టేసి టమాటాలు మగ్గేంత వరకు ఉంచుకోవాలి. మధ్య మధ్యలో మీరు చూసుకుంటూ ఉండాలి టమాటా మగ్గిపోయిందా లేదా అని, లేకపోతే టమాటా ఓవర్ కుక్ అయిపోతుందండి. టమాటా మగ్గే లోపల జీడిపప్పు ఉంటుందండి, మనం చేసుకుని జీడిపప్పు వేయాలండి. ఇవి వేసి కొంచెంసేపు అలా మగ్గించాలి, టమాటా మగ్గినంత వరకు మూత పెట్టి. ఇవన్నీ నా టమాటాస్ ఇంకా ఆనియన్స్ ఉడికిపోయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లార్చి గ్రైండ్ చేసేయాలి. సో ఈ టమాటోది చల్లారిపోయింది. ఇప్పుడు మనం గ్రైండర్లోకి వేసుకొని దీన్ని స్మూత్గా పేస్ట్ చేయాలి. వాటర్ వేయకూడదు, అసలు వాటర్ వేయకుండా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. అప్పుడు మనం ఈ పేస్ట్ని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇంత స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి దీన్ని. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు ఇందులో బటర్ వేసుకోవాలండి. బటర్ వేసుకున్నాక హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అండి, హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, ఇంకా కొంచెం షాజీరా అండి. మసాలాలు ఓవర్ కుక్ అవ్వకూడదండి.
ఇది ఇలా కలర్ వచ్చిన వెంటనే నలుగొచ్చాక వెంటనే మనం చేసుకున్న టమాటా ప్యూరీ వేసుకోండి. టమాటా ప్యూరీ వేసుకొని కలుపుకోవాలండి. ఆ టమాటా ప్యూరీకి మనం పెట్టిన మసాలాలన్నీ పట్టాలి, అలా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు 500 ఇప్పుడు మనం ఇందులోని 500 ml వాటర్ వేయాలండి. సో అప్పుడు 500 ml వాటర్ వేసాం కదా, ఒకసారి మిక్స్ చేసుకోండి. సో ఇప్పుడు టేస్ట్ చూసుకొని దాని ప్రకారం మనం సాల్ట్, చిల్లీ పౌడర్ అలాంటివి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా టమాటో ఉంది కాబట్టి ఇంకా మనం ఎక్కువసేపు మగ్గించాల్సిన లేదు. సాల్ట్ వేసిన వెంటనే లేకపోతే ఏమైనా తక్కువగా వేసుకున్న వెంటనే మనం చికెన్ పీసెస్ వేసుకోవాలి. ఇవి మనం ఫ్రై చేసుకుని పీసెస్ అండి. సో అవి వేసుకొని ఒకసారి మిక్స్ ఇవ్వాలి మంచిగా. ఒకవేళ మీకు వాటర్ ఇంకా రిక్వైర్డ్ అవుతుంది అనుకుంటే మీరు వాటర్ వేయచ్చు. ఇంకా ఇప్పుడు మనం ముంచుకున్న గ్రీన్ చిల్లీస్ వేసుకొని కొంచెం కసూరి మేతి అండి, కొంచెం కసూరి మేతి తీసుకొని మంచిగా నలుపుకొని అది వేయాలి. సో మంచిగా చిన్న చిన్నగా చేసుకొని కసూరి మేతిని వేసుకొని ఒకసారి మిక్స్ ఇచ్చి మనం మూత పెట్టి ఒక 1 minute ఉంచితే, 1 minute కాకపోయినా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉంచాలి. ఇప్పుడు ఇలా కొంచెం మనకి ఇలాగా కొంచెం ఆయిల్ పైకి వచ్చిన అలాగ అయ్యాక కొంచెం క్రీమ్ అండి, ఇది నేను పాలని హీట్ చేసి దాంట్లో ఉన్న క్రీమ్ వేస్తున్నానండి. సో ఇలా దాన్ని మలాయి వేయాలి మేగడ. సో ఈ క్రీమ్ వేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేయాలి కదండి. అలాగా పైకి అంతా బబుల్స్ వచ్చి ఆయిల్ లాగా వచ్చిందో, సో ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. సో మన ఏమి బటర్ చికెన్ రెడీ. ఒకవేళ ఇది మనం ఇందులోనే కొత్తిమీర, కరివేపాకు వేసుకోలేదు, ఎందుకంటే ఇది పంజాబీ స్టైల్. మనం కావాలంటే ఆంధ్ర స్టైల్ కూడా చేసుకోవచ్చు సేమ్ ఇలాగే. కానీ మనం మసాలాస్ వేసాక ఆయిల్లోని మనం కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి అంతే, ఆంధ్ర స్టైల్.